అందరు పుస్తకాలు కొనాలి. అదే చదవాలి కూడా. నెక్స్ట్ ఏమో ఇప్పుడు 12 కథలు వేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 4-5 కథలు అయితే సరిపోతాయి. 12 కథలు అవుతాయి. అప్పుడు వేస్తాను. నా 24 పుస్తకాలు నేను మనమే వేసుకుంటాం కదా, నా వేరే వాళ్ళకి సెట్ చేసుకోండి. సభకు నమస్కారం. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఓ మహాకవి గురించి మనం ఇక్కడ అంత సమావేశమై ఆయన సాహిత్య సృష్టి గురించి మనం మాట్లాడుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం. ఆయన ధర్మయుద్ధంలో ఆహుతయ్యే అనేక జీవాల అరుపుల చప్పుడు కవిత్వం అని చెప్పి తన కవిత్వం గురించి చెప్పుకున్నాడు. ఆయన ఎంత గొప్ప మాట చూడండి. ధర్మయుద్ధంలో ఆహుతులయ్యే అనేక జీవాల అరుపుల చప్పుడు కవిత్వం అని చెప్పాడు. అటువంటి మహానుభావుడు 100 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 100 సంవత్సరాలు అయినా కూడా అటువంటి మహానుభావుల్ని మర్చిపోం. అంత గొప్ప బిడ్డని కన్నటువంటి ఈ నర్సరావుపేట గడ్డ నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు. అటువంటి గడ్డ మీద నేను నాబోటి వాడు పుట్టకపోయినా ఇక్కడ పెరిగిన వాడిని నేను కూడా చాలా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఎందుకంటే నేను 10వ తరగతి తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాతనే ఈ సాహిత్య సాంస్కృతిక కళారంగాలతో పరిచయం కావటం, ఏదో 4 ముక్కలు నేర్చుకోవటం. ఆ 4 ముక్కల్లో ఇక్కడ ఈ గడ్డ నాకు నేర్పినటువంటి ఇక్కడ సోదరులు సోదరీమణుల నుంచి నేను గురుతుల్యులైనటువంటి వారు కొందరు, గురువులైనటువంటి వారు కొందరు, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ జ్ఞాన భాండారం ద్వారా నేను ఇవాళ రోజున ఏదో 4 ముక్కలు రాయగలుగుతున్నాను, 4 పుస్తకాలు రాయగలుగుతున్నానంటే అది నాకు ఈ నర్సరావుపేట గడ్డ పెట్టినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా. రెండవది ఏంటంటే, ముఖ్యంగా మిత్రుడు చెప్పారు ఇందాక, నేను పాత్రికేయునిగా ఇక్కడ పనిచేయటం వల్ల పొద్దున అందరి సమక్షంలో సన్మానం జరిగింది కేవీకే రామారావు గారికి. ఆయన వల్లనే నేను ఈ రంగంలోకి వచ్చా. ఇంకో మిత్రులు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన వల్లనే నేను ఈ రంగంలోకి వచ్చా. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులు, ఆయన రామారావు గారు, ఆయన 1 సంవత్సరం పనిచేసి ఉదయం పేపర్లో, ఆ తర్వాత మానేసిన తర్వాత ఆ రామారావు గారు వచ్చి, వీరు మానేశారు, నువ్వు వచ్చి చేరితే బాగుంటుంది, నువ్వు రా అని చెప్పి బలవంతంగా నా చేత అప్లికేషన్ పెట్టడం, నేను ఉదయం పేపర్కి సెలెక్ట్ కావటం, ఆ తర్వాత నుంచి వివిధ పత్రికల్లో నేను 25 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేయటం అనేది జరిగింది. అంతకుముందే ఈ రంగంలోకి రావటానికే ముందే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి, నాకు అది ఇష్టం లేక ఆ తర్వాత నేను అడ్వకేట్గా పనిచేయటం, అడ్వకేట్గా కూడా నేను దాంట్లో కుదురుకోలేక రాజీనామా చేసేసి ఈ జర్నలిజంలో స్థిరపడిపోయిన ఆ తర్వాత కాలంలో ఇవాళ రోజున చరిత్ర మీద పుస్తకాలు రాస్తున్నాను. ఇవాళ వరకు 25 పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలు రాయటానికి నాలో ప్రేరణ కలిగించింది, నన్ను ప్రోత్సహించింది, నాలో దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను సమకూర్చిపెట్టింది ఈ నర్సరావుపేట మట్టిగా నేను భావిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్సరావుపేట బిడ్డలందరికీ నేను నమస్సులు తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో మీ ముందు ఇవాళ ఇది ముగింపు సమావేశంలో నా నర్సరావుపేట గురించే చెప్పాలి. నేను ఎక్కువ నా గురించి చెప్పుకుంటున్నాను. ఇక్కడ నర్సరావుపేటలో చాలా అద్భుతం. నేను ఈ బెల్లంకొండ గారి గురించి చదువుతున్నప్పుడు, నాకు ఇంత మిత్రులు కూడా చెప్తున్నారు, బెల్లంకొండ గారి గురించి చదువుతున్నప్పుడు ఈ పుస్తకాలు ఏదైనా ఉన్నాయేమో కానీ గూగుల్లోకి పోయి ఎంత వెతికినా ఏమీ కనిపించలేదండి. అందువల్ల నాకు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే,
ఈ సాహిత్య అకాడమీ వాళ్ళకి కానీ పల్నాడు కళాక్షేత్రం వాళ్ళకి కానీ ఇక్కడంతా ప్రముఖులు పేపర్లు సబ్మిట్ చేశారు. ఆ పేపర్లన్నీ మీరు వికీపీడియాలో అప్లోడ్ చేయించండి. బెల్లంకొండ గారి పేరుతో ఒక ఫోల్డర్ ఓపెన్ చేయించి మీరు ఇవన్నీ అప్లోడ్ చేస్తే రేపు ఎవరైనా ఈయన గురించి రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్లకు ఇప్పుడు మనోళ్ళు సమర్పించినటువంటి పత్రాలు ఉన్నాయి. ఈ పత్రాలు చాలా సోర్స్గా పనికొస్తుంది. అంతేకాకుండా ఆయన పుస్తకాలు ఏవైతే ఉన్నాయంటున్నారో ఆ పుస్తకాలని పీడిఎఫ్లు చేయించి ఆ పీడిఎఫ్లను కూడా అప్లోడ్ చేయించండి. ఆ చేయటం వల్ల మనకు లభించని పుస్తకాలు అందరికీ లభ్యమవుతాయి. ఎవరికి ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర అనిల్ గారు చెప్తున్నారు కొందరు ఇవి కవితలు పంపించారని. అనిల్ గారు కూడా చెప్తున్నా, నేను బతున అనిల్ ఇక్కడ ఉన్నారనుకుంటాను, ఆయన కూడా చెప్తున్నా, ఇవన్నీ మీరు పీడిఎఫ్ ఫైల్స్ చేయించేసి అప్లోడ్ చేయించేసేయండి. ఆయన పేరుతో అప్లోడ్ చేసేస్తే ఎవరైనా ఇవాళ మనం కాదు రేపు ఎవరైనా కానీ ఆయన కోసం రీసెర్చ్ చేసి వెతకాలనుకుంటున్నప్పుడు అవన్నీ కనబడతాయి. రెండోది ఏమిటంటే ఆయన మీద ఉన్నటువంటి బొమ్మలు చాలా రేర్గా ఉన్నాయి. మన సోదరుడు కూడా భాషా గారు కూడా ఆ పుస్తక బొమ్మలు సరిగ్గా లేవన్నా ఏం చేద్దామైంది అంటుంటే ఈ నర్సరావుపేట బిడ్డడే ఇస్మాయిల్, అతను నర్సరావుపేట బిడ్డడు కావటం, బెల్లంకొండ గారు నర్సరావుపేట బిడ్డడు కావటం, ఈ కార్యక్రమాన్ని మనం నర్సరావుపేటలో నిర్వహిస్తూ ఉండటం వల్ల అతనికి ఆసక్తి కలిగి ఆ కలర్ బొమ్మలను వేసి పంపించాడు. ఆయన మనం వాడుతున్నటువంటి బొమ్మ అది ఆ ఇస్మాయిల్ గారు వేసి పంపించినటువంటి బొమ్మ అది. కాబట్టి మనం అందరం కూడుకొని ఏదైనా చేద్దాం అనుకుంటే మనం ఏమైనా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ గడ్డ ఎన్ని ఉద్యమాలకు నాంది. ఇక్కడ కూర్చొని ఉన్నాడు సోదరుడు. అశ్లీలత ప్రతిఘటనోద్యమం రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసినటువంటి ఉద్యమం అది. రాష్ట్రంలో ఎవరైతే ఏ అశ్లీలత పరమైనటువంటి కవిత్వాన్ని కానీ కథల్ని కానీ వ్యాసాలని కానీ నాటికల్ని కానీ నవలలు కానీ రాస్తున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఉలిక్కిపడి ఈ అశ్లీలత ప్రతిఘటన వేదిక వాళ్ళు ఏమైనా చూస్తున్నారా నేను రాసినవి అని చెప్పి భయపడే అంత పరిస్థితిని కలిగజేసినటువంటి ఒక గొప్ప ఉద్యమం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈదరు గోపీచంద్ గారు ఇక్కడే ఉన్నారు. చివరికి కూర్చోడు అని సన్నగుంటాడు, కనిపించాడులేండి జనంలో. అలాగే ప్రతిఘటనోద్యమంగా అంతే ఎవరు కామోత్సవం అని చెప్పేసి వచ్చిన గుంటూరు శేషేశ్వరం లాంటి పెద్ద ఆయన మీదే కేసేసి ఆయన కోర్టుకు రప్పించాం. ఆయన కోర్టుకు వచ్చారు. నేను కూడా కోర్టులోకి వచ్చినప్పుడు నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను ఆయన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. ఆ రోజుల్లో జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నాను. ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను ఆయనది. ఇంత గొప్పది ఇటువంటి కార్యక్రమాలు. అంతేకాదు ఇంకోటి హరగోపాల్ గారు అని చెప్పేసి మన ఎస్ఎస్ఎన్ కాలేజీలో కామర్స్ లెక్చరర్ ఉండేవారు. హరగోపాల్ గారు అభ్యుదయ బుక్ స్టోర్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ బ్రదర్ అనుకుంటాను. ఆయన వినియోగదారుల ఉద్యమాన్ని నడిపారు. అసలు నీళ్ళేమో వినియోగదారుల ఉద్యమం అని చెప్పేసి నడిపారు హరగోపాల్ గారు. తర్వాత హేతువాద ఉద్యమం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఊపేసినటువంటి హేతువాద ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది. ఎస్వి రావు గారు ఇంట్లో అసలు ఒక 3-4 మిత్రులతో కలిసి స్టార్ట్ అయినటువంటి హేతువాద ఉద్యమం అనేది దేశం మొత్తం మన రాష్ట్రం మొత్తం ముఖ్యంగా వందలాది సమావేశాలు ఏర్పాటు చేసాం, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసాం, ఆ నిప్పులు తొక్కే కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. మూఢాచారాలు ఎలా ఎదుగుతున్నాయో అసలు వాస్తవాలు కామీనేమిటో ప్రాక్టికల్గా చూపెడుతూ మనం రాష్ట్రం మొత్తం తిరిగి ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి పునాదులు వేసినటువంటి ఒక హేతువాద ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఇక్కడే నర్సరావుపేటలోనే. ఆ తర్వాత సరే ఇప్పుడు మీరు నయాగార ఉద్యమం, నయాగార కవుల యొక్క ఉద్యమం అనేది ఎంత దూరం పోయిందనేది అందుకే 100 సంవత్సరాల తర్వాత మనం ఆయన మర్చిపోకుండా చేసుకుంటున్నామంటే 100 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోకుండా చేసుకోగలిగినటువంటి అంత గొప్ప ఉద్యమాన్ని నయాగార కవితోద్యమాన్ని నడిపంటి మహానుభావులు కూడా ఆ ఉద్యమం కూడా ఇక్కడే పుట్టింది. ఇక్కడే ఆ 3 మహానుభావులు వాళ్లకు హితులైనటువంటి అనిశెట్టి అందరూ కలిసి ఆ ఉద్యమాన్ని ఎంతకాలం సజీవంగా నడవబట్టే ఇవాళ కూడా ఆ ఉద్యమం సజీవంగా ఉంది. మనం అందరం కలిసి వాళ్ళని మళ్ళీ ఒక్కసారి స్మరణకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడంతా కలవటానికి ఒక అవకాశం ఏర్పడింది. అటువంటి ఉద్యమం కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. ఇటువంటి ఉద్యమాలు అనేక ఉద్యమాలు ఇక్కడ మన గడ్డ మీద నుంచి ఇందాక చదువుతుంటే ఇదే అనిపించింది.
మాలపల్లి నవల గురించి ఎవరికైతే చూస్తుంటే అసలు మాలపల్లి నవల యొక్క మొదటి ప్రింటింగ్ ముద్రణ అనేది ఇక్కడే జరిగింది. నర్సరావుపేట వాళ్ళే చేశారు. మాలపల్లి నవల ఉన్నవగారు రాసినటువంటి మాలపల్లి నవల ఎంత ప్రఖ్యాతి చెందిన నవల అది. అంత ప్రఖ్యాతి చెందిన నవల యొక్క తొలి ప్రచురణ అనేది నర్సరావుపేట మిత్రులే చేశారు, నర్సరావుపేట వాళ్ళే చేశారు. నేను చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. అందువలన ఇటువంటి విషయాలన్నీ తీసి బెల్లంకొండ గారి పేరుతో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఇప్పుడు సమర్పించిన పత్రాలు కానీ, ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కానీ, ఆయన రాసినట్టు పుస్తకాల యొక్క PDF ఫైల్స్ కానీ అన్నీ దాంట్లో వేసి పెట్టినట్టు పోస్ట్ చేసి పెట్టినట్లయితే అది ఇవాళ మనకు కాదు, మనకు ఉపయోగపడతాయి. ఇంకెవరైనా ఆయన మీద ఇప్పుడు ఈ కార్యక్రమం జరిపిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అంతా రాష్ట్రం మొత్తం కొంత తెలిసిన తర్వాత ఆయన ఎవరు అని చెప్పి తెలుసుకోవటానికి ఆసక్తి కలిగేటువంటి ఆ సాహిత్యవేత్తలు, సాహితీ ప్రియులు ఉన్నారే, వాళ్ళు కూడా మనం ఈయన గురించి మరింతగా తెలియజేసిన వాళ్ళే చేసే ఒక మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందువలన ఆ పని చేస్తే బాగుంటుంది. సాహిత్య అకాడమీ వాళ్ళకు కూడా మేడం గారు ఇక్కడే ఉన్నారు, మరళి గారు, రాజుగారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ టెక్నాలజీ, ఆ టెక్నికల్ నోహో మీకు ఇంత పెద్ద సంస్థ కాబట్టి మాది కళాక్షేత్రం అనేది చిన్న సంస్థ, మనం లోకల్గా పనిచేస్తున్న వాళ్ళం, మీది వచ్చేసి నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మీరు పూనుకొని దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కనుక ఆయన పేరుతో ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో మీరు డంప్ చేసినట్లయితే దానివల్ల చాలా చాలా ఉపయోగం జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి నేను నా విజ్ఞప్తిని మీ అందరి ముందు ఉంచుతూ ఈ ముగింపు కార్యక్రమానికి ఈ ముగింపు అవకాశం ఇచ్చినందుకు, ముగింపు కార్యక్రమం అయినప్పటికీ కూడా మీరు ఇంతమంది కూర్చొని చాలా బాధ కలుగుతుంటుంది. ఇది బాధ ఇప్పుడే మిత్రులు కూడా అంటున్నారు. ఇక్కడంతా పొద్దున కూడా MRK మూర్తి గారు, రామారావు గారు ఇలా మిత్రులంతా మాట్లాడుకుంటున్నాం. 40 సంవత్సరాల నుంచి మాది ఒకే బాధ. మీటింగుల్లో కూర్చున్న తర్వాత బెంచుల్లో వైపు కూర్చొని చూస్తే అన్ని బట్టతలలే కనిపిస్తుంటాయి. బట్టతలలు కనిపించడం అంటే అంత పెద్దోళ్ళే, ఈ వయసు వాళ్ళు 45, 50 ఆ తర్వాత వయసు వాళ్ళే తప్ప 20 సంవత్సరాల వయసు వాళ్ళు కనిపించటం లేదు. ఎప్పుడైతే తర్వాతి తరానికి మనం ఈ వారసత్వాన్ని ఎప్పుడైతే అందించలేమో ఇవి ఇంతటితోనే ముగిసిపోతాయనేది వాస్తవం, చారిత్రక వాస్తవం. అది దాన్ని విస్మరించలేనటువంటి ఒక చారిత్రకమైనటువంటి చేదు నిజం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ విషయాలని వాళ్ళను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఏమన్నా చేస్తే బాగుంటుందేమో అటువంటి ఆలోచనలు కూడా పెద్దలంతా కలిసి చేయాలి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ మీటింగులు రెడ్ క్రాస్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నా, లేతే NGO హోమ్లో మీటింగ్ పెట్టుకున్నా, ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత నిర్వాహకులంతా వెనక్కి నిలబడిపోయి చూడండి ఎట్లా ఉన్నారో, అందరూ అన్ని బట్టతలలే, జుట్టున్నోడు ఒకటి కనిపించడం లేదు, అంటే పిల్లలు ఎవరు కనిపించడం లేదు. ఎప్పుడు వచ్చే ఆ నజీరే కనిపిస్తాడు, ఆ లక్ష్మీనారాయణే కనిపిస్తాడు, ఆ రామారావు గారే కనిపిస్తారు, మా మాస్టర్ గారే కనిపిస్తారు, వీళ్ళే కనిపిస్తారు తప్ప కొత్త పిల్లలు ఎవరైనా రావటం అనేది జరగటం లేదు. నవ్వే కళావాహిని అనే ఒక సంస్థ ఏర్పడింది ఇక్కడ. చిత్రకారులది, కవులది, చిత్రకారులది ఒక సంయుక్త ఇదనమాట. ఎన్ని ప్రదర్శనలు చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసాము, కవి సమ్మేళనాలు చేసాము, స్టేట్ లెవెల్, లోకల్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా ఏర్పాటు చేసాం. ఉల్చి లాంటి ఆర్టిస్టులను పిలిపించాం, గుంటూరు శేషన్ శర్మ లాంటి పెద్ద పెద్ద కవుల్ని పిలిపించాం. వాళ్ళందరి చేత కార్యక్రమాలు వందలాది మంది కవుల్ని పిలిపించి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాం. అంత గొప్పగా చేసాం. ఆ రోజు చేసినంత మేమంతా ఆ రోజు యువకులం, ఆ చేసిన రోజులు చేసుకున్నాం. ఆ తర్వాత మేము చేస్తున్న కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆ యువత అనేది మేము రెండో జనరేషన్ని మేము డెవలప్ చేసుకోకపోవటం వల్ల ఆ నవకళావాహిని కనిపించకుండా పోయింది. దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు ఆ నవకళావాహిని ఇక్కడ చాలా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించింది. అటువంటి తర్వాత లేకుండా పోయింది. అందువల్ల సెకండ్ జనరేషన్ని మనం కనుక డెవలప్ చేసుకోకపోతే ఎంత గొప్ప సాంస్కృతిక కళా రంగాలైనప్పటికీ కూడా ఆ రంగాలకు తగినంత ప్రోత్సాహం కానీ తగినంత పునాదులు కానీ ఏర్పాటు చేయకపోతే అవి అభివృద్ధి చెందమనేది ఒక చారిత్రక చేదు వాస్తవంగా మనం గమనించాల్సి వస్తుంది. నా అనుభవంతో నాకు అనిపించింది నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి దాని గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. ధన్యవాదాలు నజీర్ అహ్మద్ గారు.
తిరుపతి నుంచి మల్లేశ్వరరావు గారు వచ్చారు. మల్లేశ్వరరావు గారు వచ్చి ఒక జ్ఞాపికతోనూ మన కండుబాతో నజీర్ అహ్మద్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మల్లేశ్వరరావు గారు ఈ కార్యక్రమం కోసమే తిరుపతి నుంచి విచ్చేశారు. వారికి ధన్యవాదాలు. రండి. మల్లేశ్వరరావు గారు నేను చెప్తాను. చెప్తాను. వెయిట్ అన్న. ఒక సెకండ్ తెస్తాను సార్. స్పెట్స్ ఉన్నాడు, కొంచెం ఫేస్ డౌన్ చేయండి, లైట్ క్లియర్. కొంచెం హెడ్ డౌన్ చేయండి సార్. స్పెట్స్ ఉన్నాడు. ఇలా లోపల నుంచి కొంచెం. సార్ రెడీ సార్. ఓకే.